యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. వాళ్ళు చిన్నగా ఆలోచించరు. చిన్న మాటలకి చిన్న బురద వేసుకుంటారు, అక్కడ ఆగిపోరు వాళ్ళు. ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందంటే ఒక్కొక్కడికి ఒక్కడి కష్టాన్ని ఇంకోటి అర్థం చేసుకుంటారు, ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఈ మోడర్న్ ట్రెండ్స్లో ఇలాంటి మూమెంట్స్ డైరెక్టర్స్గా మీకు వచ్చిన మూమెంట్స్ మాత్రం రియల్లీ ఎగ్జంప్లరీ, రిమార్కబుల్ రియల్లీ. ఎందుకంటే అది మీ అదృష్టం, నిజంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే సమ్టైమ్స్ రిపల్సివ్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే అన్కంట్రోలబుల్ రేంజ్లో ఉంటాయి. మీరు అదృష్టం అన్నప్పుడు నేను అగ్రీ చేస్తాను, కానీ బట్ ఒక్క విషయం, అదృష్టంతో పాటు ఖచ్చితంగా మీ అందరికి తెలిసిందే విపరీతమైన కష్టం ఉంటుంది సార్ ఈ సక్సెస్కి బిఫోర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. అవును. రాగానే జాబ్ దొరికేసింది చిన్నగిష్టి గారి దగ్గర. పొద్దున్న టిఫిన్ పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం వర్క్ ఉంటే భోజనం పెట్టేవాళ్ళు. కొన్ని రోజులు నైట్ ఫుడ్కి బయటికి వెళ్ళి తినాలి మనం. అప్పటికి శాలరీ పొజిషన్కి వెళ్ళలేదు నేను. ఇంట్లో డబ్బులు అడిగితే ప్యానిక్ అవుతారు, ఏంటి పాపం ఇంకా సెటిల్ అవ్వలేదా వీడు, డబ్బులు పంపిస్తుంటే అని. ఇంకా ఆ థాట్ ఇవ్వకూడదు. నేను డబ్బులు ఇంట్లో తీసుకోకుండా నేను గెలవాలి అనేది మొండిగా ఫిక్స్ అయిపోయాను. సో అడగలేము ఇంట్లో, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ మనలాంటి బ్యాచ్కి ఎక్కువ వస్తుంది. సో నైట్ నాకు మందు అలవాటు లేకపోవటం వల్ల మిగతా రైటర్స్ని పిలిచినట్టు నన్ను పిలిచేవాళ్ళు కాదు. ఊరికి బిత్త చూపులు చూస్తూ ఉండేవాడిని, అందుకని వెళ్ళిపోరా అనేవాళ్ళు. సో నైట్ ఫుడ్ ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవాడు అంటే మా అమ్మ ఎప్పుడో చిన్న రైస్ కుక్కర్ ఒకటి ఇచ్చారు. ఎప్పుడైనా సరే నువ్వు ఉంటే కర్రీస్ అన్నీ నీకు వస్తుంటాయి కాబట్టి రైస్ పెట్టుకోరా అని. నాకు అప్పటిదాకా రైస్ ఎలా పెట్టాలో తెలియదు. మా అమ్మగారు చూపించారు. హాఫ్ గ్లాస్ బియ్యానికి నేను తిండికి హాఫ్ గ్లాస్ బియ్యం, 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ ఆన్ చేస్తే 1/2 గంట 20 నిమిషాల్లో రైస్ అయిపోద్ది. సో ఆవకాయ జాడి ఇచ్చారు. లేదా మన కర్రీస్ అన్నీ ఇస్తుంటారు అక్కడి నుంచి అని చెప్పేవాడిని. సో 3 రూపాయలు పెడితే పక్కన బంజారాస్ రోడ్ నెంబర్ 7 పెరుగు అమ్మేవాళ్ళు. చాలా మంత్స్ ఆవకాయ అన్నం, 3 రూపాయలు పెరుగు, ఇదే నా ఫుడ్. చాలా మంత్స్ ఆవకాయ అన్నం పెరుగు అన్నం వేసుకొని తినేస్తే అయిపోయేది. ఎప్పుడైనా పొరపాటు ఆ 3 రూపాయలు మిల్చుకోవడానికి, ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అప్పుడు ఈ జీవీకే కట్ల ఫారెస్ట్ లాగా ఉండేది. అక్కడ ఫ్రైడ్ రైస్ బండి ఇప్పటికీ ఉంది. వాడి దగ్గరికి వెళ్తే 18 రూపాయలు ఎగ్ ఫ్రైడ్ రైస్, 22 రూపాయలు చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఈ 3 రూపాయలు పెరుగు దాచి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆదివారం పూట వెళ్ళి నేను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేవాడిని. సో ఈ పెరుగు వేసుకుపోవటం వల్ల ఏమైపోయిందంటే ఎప్పుడు అలవాటు లేకపోవటం వల్ల పచ్చడాన్ని తినడం వల్ల కడుపు మంట వచ్చేది. అదేలే. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా మెమరీస్ నేను దాచిపెట్టుకునేవాడిని. ఇవి నేను చెప్పాలి. ఏ రోజు నేను సాడ్గా ఫీల్ అవ్వాలా. అదేలే. నాకు మంట అన్నం తినేస్తున్నాం, కారం అన్నం తినేస్తున్నాం, అయ్యో నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను, ఇదేంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నా ఫ్రెండ్స్ అందరూ న్యూజిలాండ్ వెళ్ళారు, నా ఫ్రెండ్స్ అంతా ఐటీ ఎంప్లాయీస్ వెళ్ళారు, నా ఫ్రెండ్స్ ఇలా ఈ గొడవ ఉండేది కాదు. అరే రామారావు గారు ఇలా పడ్డారంట, నాగేశ్వరరావు గారు ఇలా కష్టపడ్డారంట, చిరంజీవి గారు ఇలా పడ్డారంట, మనం కూడా ఇలా పడుతున్నామంటే ఏదో రోజు వస్తుందని వెయిట్ చేసేవాడిని. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎన్టీ రామారావు ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అక్కడెక్కడో మౌంట్ రోడ్లో రూపాయికి ఫుల్ ప్లేట్ నిండా పెడతారు పులిహోర అంటే గుమ్మడి గారిని తీసుకుని నడుచుకుని అంత దూరం వెళ్ళేవారంట 1 రూపాయి కోసం అని చెప్పి. అలానే ఇప్పుడు ఇంత ఖరీదైన బట్టలు వేస్తున్నాను, షూ వేస్తున్నాను, కాస్ట్లీ కార్లు తిరుగుతున్నాను. ఇదే బాబీ 2006, 2007లో కూడా ప్యారడైజ్ దగ్గరికి వెళ్ళి 40 రూపాయలు చొప్పున రోడ్డు మీద చొక్కా కొన్నాను నేను. కథ చెప్పాలంటే ఒక హీరోకి మంచి షర్ట్ ఉండాలి. సో వెళ్తే వాడు 100 రూపాయలకి 2 షర్ట్లు, 100 రూపాయలకి 3 షర్ట్లు పెట్టేవాడు. అవును. అలాంటి షర్టు నేను చాలా కాలం వాడా. 40 రూపీస్కి ప్యారడైజ్ దగ్గర నేను షర్ట్ కొన్నా. సో ఇవన్నీ పడ్డా. చాలామంది డైరెక్టర్స్ వర్క్ అయిపోయిన తర్వాత పేమెంట్ విషయంలో, క్రెడిట్ విషయంలో మోసం చేసేవాళ్ళు. ఓకే. ఎప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు. ఓకే నెక్స్ట్ సినిమా ఇంకో డైరెక్టర్ ఎవడో వస్తాడు, ఇంకోటి ఎవడో మనం ఉద్ధరిస్తాడు, ఇలా ట్రావెల్ అవుతూ ఉండేవాళ్ళు. సో ఇలాంటి ఎన్నో పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ 11 ఏళ్ళు పడ్డ తర్వాత వచ్చింది నా లైఫ్కి. 11 years is a long జర్నీ. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అమ్మాయిని. అసలు ఎవరు కానీ నాకు ఇప్పుడు ఇందులో $1 million డౌట్ క్వశ్చన్ అంట్లా. $1 million అసలు మిమ్మల్ని ఏం చూసి ప్రేమించారండి? నేను ఇప్పుడు ప్రేమించడానికి ఒక కార్యమే ఉండాలి, ఏ క్వాలిటీ లేవు వాళ్ళకి, అసలు ఏమీ లేదు మీకు.
అది నిజంగానే లైఫ్లో చాలా థింగ్స్ రాసి ఉండాలి. ఎస్. అంటే మనం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనేది రాసి ఉంటాం అనేది ఖచ్చితంగా రాసి ఉంటే తప్ప మన లైఫ్లో రారంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎగ్జాక్ట్లీ. ఓ 9th క్లాస్ చదువుతున్న అమ్మాయిని ఇంటర్మీడియట్లో ఉన్న నేను లవ్ అంటారు దాన్ని. అప్పుడు ఈ సినిమా పాటలు ప్రేమించుకున్నారు, ఈ రావటం వల్ల అది ప్రేమ అనుకుండేవాడిని తప్ప ప్రేమ లేదేం లేదు. చిన్న అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మనకి గర్ల్ ఫ్రెండ్ ఉండాలని తిరుగుతున్న నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని కలవటానికి వెళ్ళేవాడు నా బైక్ తీసుకొని పొద్దున్నే. వాడు వెళ్తుంది ఒక స్కూల్ అమ్మాయిని కలుస్తున్నాడని కెండల్ చేసేవాడిని నేను. స్కూల్ అమ్మాయిలో వచ్చేటువంటి రా సోదిలా కూడా కానీ అలా అంటూ ఒక్కరోజు నన్ను తీసుకెళ్ళాడు. 2 అమ్మాయిలు వచ్చేవాళ్ళు. వీడు ఒక అమ్మాయి కోసం వెళ్తే తిలక్ అని నా ఫ్రెండ్, ఆ అమ్మాయి పక్కన అమ్మాయి ఖాళీగా ఉన్న అమ్మాయి పేరు అనూష. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. సో ఖాళీగా ఉందిగానే మాట్లాడుతూ స్టార్ట్ చేశా. పాపం తను కూడా ఏంటంటే చాలా 9th క్లాస్ అంటే చిన్నపిల్ల. అదే వాటర్ ఉన్నాయా అంటే వాటర్ బాటిల్ ఇవ్వటం, స్కూల్ ఎన్నింటికి అయిపోద్దండి అంటే టైం చెప్తాం, ఇలా స్టార్ట్ అయ్యి అలా వెళ్తూ తెలియకుండానే రోజు ఫోన్ మాట్లాడటం. అప్పుడు సెల్ ఫోన్లో ఈ గోళ ఇది లేదు, ల్యాండ్ లైన్లు ఫోన్లు రావటం. ఓని అమ్మ సినిమాలో లాగా మనకి ఫోన్ వస్తుందని నాన్న పడుకున్న తర్వాత ల్యాండ్ లైన్ ఎత్తటం, నైట్ టైం ఎక్కువసేపు మాట్లాడటం, తెలియకుండానే ఒక ట్రావెలింగ్ స్టార్ట్ అవటం. అయిన తర్వాత సడన్గా అమ్మాయి 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చే టైంకి మనం ఇలా మాట్లాడుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి అంతే. ఇదేంటి పెళ్ళి గిళ్ళి అంటది, ఇంత చిన్నపిల్ల, మనమే చిన్నపిల్లడు అనుకుంటే ఇంకా చిన్నపిల్ల, అది చేసుకుంటావులే అలా అన్న తర్వాత తెలియకుండానే నాకు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను కదా, పెళ్లి చేసుకోవాలంటే మై సపరేట్ క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నాది. అంత ఈజీగా ఒప్పుకోరు కదా మన సైడు. అన్ని చోట్ల అడ్వెంచర్సే. ఇలా థింక్ చేస్తూ ఇంకా మనకి చదువు కరెక్ట్ కాదు, మనం ఏదైనా వెతుక్కోవాలి. ఎస్పెషల్లీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మనం వాళ్ళకి కన్విన్స్ చేయాలంటే మనం ఎక్కడో సెటిల్ అవ్వాలంటే మనకి ఏమొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్లోంచి హైదరాబాద్ వచ్చాను. ఆ అమ్మాయి 2000లో నాకు పరిచయం అయితే, 2001లో పరిచయం అయితే 2003 వచ్చాను. 2 years తర్వాత వచ్చేసాను. ఓకే. వచ్చిన దగ్గర నుంచి ఫోన్ కాల్సే. నేను ఇప్పుడు పంజాగుట్ట సాయిబాబా గుడి ఉంది కదా, అవును, 2003 నుంచి 2005-06 వరకు గురువారం గుడికి వెళ్ళి నేను అడిగేది రెడ్డే సాయిబాబాని, సెల్ ఫోన్ ఇన్కమింగ్ ఫ్రీ చేయి స్వామి, ఎందుకంటే మాట్లాడాలని. రూపాయలు పడేది, ఇన్కమింగ్ బిల్ పడేది కదా. మన దగ్గర డబ్బులు ఎక్కడి, 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే వాళ్ళకి 2 నెలలు రావాలి. ఇదేమో టిగో లేచిపోతుండేది. ఇన్కమింగ్ ఫ్రీ చేయి స్వామి, 2 నన్ను ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా సెటిల్ చేయి స్వామి, ఈ 2 అడిగేవాడిని. కట్ చేస్తే నిజంగా రోజు ఇన్కమింగ్ ఎత్తేసారు. అదే 2 ఆ అమ్మాయికి రిలేటెడ్గానే అడిగారు. 2. సో అలా ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్, తను ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్ చేసింది విట్లో. యా, చాలా ఇంటెలిజెంట్ పిల్ల. మీరు ఒక రకంగా చాలా రకాలుగా అదృష్టవంతులు మీరు. రాగానే పెద్ద హీరోలతో చేసి పెద్ద హిట్లు కొట్టేసి ఒక పక్కన, ఇంకో పక్కనేమో యువర్ వైఫ్ బీయింగ్ సచ్ ఏ ఫెంటాస్టిక్ స్టూడెంట్, గోల్డ్ మెడల్ విన్నర్ అంటే మాటలు కాదు కదా. రియల్లీ మీ మూమెంట్స్ మీ లైఫ్లో చాలా గ్రేట్. యువర్ లైఫ్ ఇస్ మ్యాగజైన్ ఆఫ్ గ్రేట్ మూమెంట్స్. థ్యాంక్ యూ. మ్యారేజ్ అయిన నాటికి సెటిల్ అయ్యారా మీరు? ఏం లేదు. 2 లక్షలు ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని పెళ్లి చేసుకున్నా. ఆవిడకి దండం పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, రైటర్గా కూడా, సోలో రైటర్ కూడా అవ్వాలా. అదే ఆవిడకి చెప్తున్నానమ్మా, మీకు నమస్కారం. పెళ్ళి అయిన తర్వాత ఆల్మోస్ట్ 2011 నాకు పెళ్ళి అయితే 2012 బల్పు 1 yearకి బల్పు రైటర్గా నేను ఫస్ట్ టైం ఒక స్టెప్ ఎదిగా. ఓకే. ఒక కథ అమ్మగలగడం జరిగింది నేను. అప్పటిదాకా గోస్ట్ రైటర్గా నెంబర్ ఆఫ్ మంది రైటర్ దగ్గర పనిచేసేవాడిని. అంతలో ఎవరెవరండి మీరు గోస్ట్ రైటర్గా పనిచేసిన వాళ్ళు? నేను చాలా మంది, ఫస్ట్ బేసిక్గా నన్ను చిన్ని కృష్ణ గారు, ఆయన నిజంగానే నా ఫస్ట్ గురువు ఆయనే. ఎలా అయితే రవితేజ గారు నా లైఫ్లో ఒక బెస్ట్ సపోర్టర్గా ఉన్నారు, అలానే ఇనీషియల్ టైంలో మీసాలు కూడా లేని ఒకటి తీసుకొచ్చి కొన్ని రోజులు రైటర్గా పెట్టుకుని తర్వాత ఆయన ఇంట్లో స్థానం ఇచ్చి, ఇటు బయట ఉంటే పాపం తిండికి ఇబ్బంది పడుతున్నాడని ఆయన గమనించి ఆయన ఇంట్లో పెట్టుకొని ఆయన దగ్గర అన్నీ చేసేవాడిని. నేను పొద్దున్న 5ంటికి లెగవాలి. ఆయన వెరీ వెల్ డిసిప్లైన్డ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ 7ంటికి సిట్టింగ్ స్టార్ట్ అవ్వాలి. సో ఇలా ఆయన దగ్గర 2 years చేశాను. ఆ తర్వాత అసిస్టెంట్ ఎడిటర్ అవుదామని పొలిటికల్ రోడ్కి ఆనందానంద గారి దగ్గర జాయిన్ అయిన టైంలో పరశుర్ బ్రదర్స్
గారితో వెంకటేశ్వర గారితో బాగా విపరీతమైన ట్రావెలింగ్ జరిగింది. ఆయన దగ్గర చాలా వర్క్ సిటీస్కి ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు యూత్ని చేస్తారు. పైగా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రైటర్ కదా, ఇప్పుడు సెలబ్రేటెడ్ రైటర్స్ కదా, రూలింగ్ ది రూల్స్. తర్వాత ఎంఎస్ రాజ్ గారి దగ్గర వర్క్ చేసాం, తర్వాత దిల్రాజ్ గారి దగ్గర జర్నీ స్టార్ట్ అయింది. అలాంటి టైంలోనే కోన వెంకట గారు దగ్గర శిష్యరికం జాయిన్ అయ్యాను. ఆయన దగ్గరే ఎక్కువ నేను ప్రపంచాన్ని చూసింది కోన గారి దగ్గర, కోన వెంకట గారు దగ్గరగా చూశాను ఇండస్ట్రీ సెలబ్రిటీస్ని. అవును, ఆయన కూడా చాలా పెద్ద అనుభవాల కోన. అవును, కోన వెంకట గారు అంటే ఆయనకి ఎన్ని అనుభవాలు, అసలు ఆయన ఎన్ని అడ్వెంచర్స్ లైఫ్లో. అండ్ వెరీ వాట్ యూ కాల్ వెరీ అకామిడేటివ్ పర్సన్. ఎదుటి వాళ్ళని వెంటనే ఇమీడియట్గా అర్థం చేసుకునే గుణం. అని మీరు చెప్పాను కదా, ఈ రకంగా కూడా మీరు అదృష్టవంతులే. ఎందుకంటే మీరు అసోసియేట్ అయిన వాళ్ళందరూ కూడా హైలీ కాంప్రహెన్సిబుల్ పీపుల్. వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఇప్పుడు తర్వాత నేను అనుకోవడం మ్యారేజ్ సెటిల్ అయ్యి ఆవిడ వచ్చిన తర్వాత మీకు సక్సెస్ వీసా స్టాంపింగ్లు గట్రా జరిగాయని అనుకుంటున్నాను. యూ బిలీవ్ ఇట్? 100%. అవునా? వెరీ నైస్. ఇప్పుడు ఆ పాత రోజులు, గుంటూరు రోజులు అవన్నీ తలుచుకుంటే ఎలా అనిపిస్తుందండి? మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయి అసలు మెగాస్టార్ ఎప్పుడైనా అదే స్ట్రెస్ఫుల్ అనిపించినప్పుడు మాత్రం ఒక్కసారి గుర్తించుకుంటాం, ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఎక్కడికి వెళ్ళాం. ఒక చిన్న శాంట్రో కార్ లాంటిది ఉంటే సరిపోద్ది కదా అనుకునేవాడిని. 2007లో కారు కొంటే డౌన్ దిగుతున్నప్పుడు ఆఫ్ చేసేస్తుండేవాడిని, ఏసీ ఆఫ్ చేస్తుండేవాడిని అప్పు ఎక్కుతున్నప్పుడు, పెట్రోల్ ఎక్కడ అయిపోద్దో అని. సో అలాంటిది ఇప్పుడు మన కింద ఇంతమంది పనిచేయటం, ఇంతమంది యూనిట్ మన మీద డిపెండ్ అవటం, ఇలాంటి పెద్ద సెలబ్రిటీస్ గొప్ప వ్యక్తులతో మనం ట్రావెల్ అవటం, ఒక్కసారిగా మనకి ఏదైనా షెడ్యూల్ స్ట్రెస్ కానీ ఇంకేదైనా చిన్నది అనిపిస్తే వెంటనే ఫ్లాష్ బ్యాక్ వెళ్తా. టికెట్ చాలని వచ్చేవారో టికెట్ బెనిఫిట్ షో దొరికితే చాలనుకున్నాం, మనం డైరెక్ట్ వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నాం కదా, ఇంకేంట్రా బాబీ అనిపిస్తుంది. నిజంగానే మీరు దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే, నేను నెలకు అద్దె కట్టాలా లేదా అని స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఉన్న అనూష ఇప్పుడు ఎంత సంపాదిస్తున్న అనూష అదే ప్రేమ. తనకేమో పెద్ద అబ్బా నా మూడు పెద్ద కారు కొనేసాడు, పెద్ద ఇల్లు కొనేసాడు, ఈ గొడవ ఉండదు అసలు. నేను అప్పుడప్పుడు ఏడిపిస్తుంటాయి, నీకు అర్థమవుతుందా అసలు నేను ఏం చేసాను సోది ఉంటున్నావు, సోది చెప్తావు. శాంటర్ అయితే ఏంటి, రేంజ్ రోవర్ అయితే ఏంటి, కారే కదా అంటుంది. ఎంత కష్టపడితే కనీసం పొగడమే ఏంటి అనిపిస్తుంటుంది. కానీ అంటే ఆవిడ మీరు చదువుకున్న పర్సన్ కదా, షీఈ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే వాళ్ళ పెంపకం కూడా, వాళ్ళ పేరు యుద్ధాలు జరగలేదా మీకు? ప్రేమ యుద్ధాలు అక్కడ గుంటూరులో పెద్ద జరగలేదండి. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసినంత. అంటే గుంటూరు కారం బాగా కోపాలు తాపాలు ఆగ్రహాలు. నాన్నగారు చాలా మెచ్యూర్డ్, చాలా మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, పెద్దగా అంటే జిల్లా పరిషత్లో ఆయన ఒక చాలా పెద్ద పొజిషన్లో వర్క్ చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆయనకి ఏంటంటే నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటుంటాను. వెరీ బ్యాలెన్స్డ్, వెరీ యా ఓకే, చాలా యాక్టివ్. ఇప్పుడు నా ఎన్ని ఆయన చూసుకుంటుంటారు, మనకేం తెలియదు. మనం ఒక రూపాయి వస్తే రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మనకు తెలియదు. అన్నీ కూడా ఇప్పుడు మా నాన్నగారు లేరు కాబట్టి ఫాదర్ పొజిషన్ అన్నీ ఆయన, మా అత్తయ్య, మా పాపని మొత్తం ఆల్మోస్ట్ 3 ఏళ్ళు వాళ్ళే దగ్గరుండి పెంచారు. మీ ఇద్దరం పిల్లలనే. సో వాళ్ళే అనూష వాళ్ళ అమ్మమ్మ గారు ఒక ఉంటుంది, ఆమె అనూష వాళ్ళ మదర్ని పెంచింది, అనూషాని పెంచింది. నా మరదలు వచ్చి ద్రోణవల్లి హారిక అని ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్. సో తన్ని పెంచింది. ఇప్పుడు మా పాపని తన్ని పెంచింది, ఇప్పుడు హారిక వాళ్ళ పాపని తన్ని పెంచింది. ఆమె మా తల్లి, ఆమె కూడా యాక్టివ్గానే ఉంటారు. సో నేను 24 hours సినిమాకు ఉన్నా సరే నా ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటారని ఒక ధైర్యం ఉంది నాకు. సో నీ సక్సెస్ మీ సక్సెస్లో చాలా భాగం వాళ్ళకి చెందుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు వెనకతలు షాక్ అబ్జర్వర్స్ లాగా అలా ఉండడం వల్ల యూ డోంట్ ఫీల్ ఎనీ షాక్. అదే నేను ఎప్పుడు ఏది నమ్ముతానంటే, ఒకటి అచీవ్మెంట్లో వాడు ఒక్కడిది కాదు, ఎంతోమంది రైటర్స్ దగ్గర నుంచి, యూనిట్ సభ్యుల దగ్గర నుంచి, పొద్దున్నే మనం తీసుకెళ్ళే కార్ డ్రైవర్ దగ్గర నుంచి, ఎవ్రీబడి. అలానే ఇప్పుడు నా వైఫ్, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, అలానే మా అక్క బావ నాకు ఎంతో ఇనీషియల్గా మోతీనగర్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. మా బావ నేను డబ్బులు తీసుకొని అని చెప్పి నాకు కనబడేలాగా మెల్లగా ఫ్రిడ్జ్ మీద అలా పెట్టేసి నీదే చేంజ్ ఇక్కడ ఉండిపోయినాయి అని చెప్తా ఉండేవాడు. సో అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. నాది కాదు బాబా, నేను లేదు నాది కాదు, ఇది నీదే, నిన్న ఎప్పుడు పెట్టినట్టున్నావు బాబీ అని వెళ్ళిపోతుండేవాడు, నాకు ఉన్నాయో లేదో అని. అలానే నాకు స్నేహితుడు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు మన 12th ఫెయిల్డ్ అనే సినిమా చూస్తుంటే చాలా సీన్లకి నేను ఎమోషన్ అయిపోయి ఏడుస్తున్నాను.
ఇలానే కదా మనం స్ట్రగుల్ అయ్యాం, తినడానికి ఉండటానికి ఏమీ లేక, ఎవరైనా భోజనానికి పిలిస్తే బాగుండు అని ఎదురు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి కదా మనల్ని. దానికి ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది 12th ఫెయిల్లో. అలానే నాకు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. చెన్నైలో అప్పుడు డివిడీలు కల్చరు, అప్పటికి నెట్ఫ్లిక్స్లు, ఓటీటీలు, ల్యాప్టాప్లు లేవు. సినిమాని డివిడీ ప్లేయర్లో పెట్టుకొని చూడాలి. సో చెన్నై తీసుకెళ్ళేవాడు. అప్పట్లోనే 7,800కి 2 సంచుల డివిడీలు కొనిపెట్టాడు. బావా ఇది సరిపోతే ఇంకా కొందామా అంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ నాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు. అన్ని హాలీవుడ్, కొరియన్ ఫిల్మ్స్, తమిళ్ ఫిల్మ్స్ 2 కవర్ల నిండా వేసి బస్ ఎక్కించి వచ్చాం. ప్రతి సినిమా చూసేవాడిని. బా. సో అలాంటి ఫ్రెండ్స్. వాసు అని నేను ఇనిషియల్గా హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్న గదిలో ఉండేవాడు. వాడు చిన్నకిష్టి గారి దగ్గర జాయింట్ అవటానికి ముందు ఇదే గది, ఇదే వంటగది, ఇదే బాత్రూము, ఇక్కడే పడుకోవాలి. ఈ గదిలో 2 నెలలు ఉంటా. ఈ 2 నెలలు నాకు సపోర్ట్ చేసిన వాసు. ఇలా ఎంతోమంది పేర్లు మర్చిపోవచ్చు, కానీ ఎంతోమంది ఉంటారు ఒకటి సక్సెస్ వెనకాల. ఎగ్జాక్ట్లీ. మనం వెళ్తున్న గోల్ కరెక్ట్గా ఉందా లేదా అదొక్కటే మనం చూసుకోవాలి. ఎస్ మన గోల్ మనం నిజాయితీగా ఆనెస్ట్గా ఉన్నాం. ఎంతోమంది ప్రేమ, ఎంతోమంది విష్, ఎంతోమంది అవ్వాలనుకుంటుంది, వాళ్ళ ప్రేమతో మనం అవ్వనిస్తారు. అవును. అంతే తప్ప నేను ఒక్కడిని కలగన్నారు వాళ్ళు వేరే అంటే అబద్ధం. ఇక్కడ దాకా తీసుకొచ్చిన స్నేహితులు, తల్లిదండ్రులు, తోడబుట్టినోళ్ళు, భార్య, మా అత్తమామలు అందరూ ఇంతమంది నాకు పీస్నిస్తే నేను ఒక సినిమా తీయగలిగాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.